విపక్షానికి బూస్ట్ ఇస్తున్నామా? వైసీపీకి మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నామా? రాజకీయంగా ఆయుధాలు మనమే అందిస్తున్నామా? పీపీపీ నుంచి లడ్డూ వ్యవహారం వరకు అదే జరిగిందా? ప్రస్తుతం కూటమి వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయాలు మంచి హీట్ మీద నడుస్తున్నాయి. నిన్నటి వరకు పీపీపీ అంశంపై అధికార ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరిగింది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారని వైసీపీ విరుచుకుపడింది. ప్రస్తుతం తిరుపతి లడ్డూ వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది. సిబిఐ నివేదిక రావడం, లడ్డు కోసం ఉపయోగించిన నేతిలో జంతు అవశేషాలు లేవని చెప్పడంతో మళ్లీ వైసీపీ టీడీపీ మధ్య వాడి వేడిగా వాతావరణం మారింది. దీంతో కూటమి పార్టీల్లో కొత్త చర్చ స్టార్ట్ అయింది. వైసీపీ రోడ్డెక్కేలా ఆ పార్టీకి కావాల్సిన ఆయుధాలు మనమే ఇస్తున్నామా అని కూటమి వర్గాల్లో చర్చ జరుగుతోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, తిరుమల లడ్డు, రెవెన్యూ పాస్బుక్స్, ఇలా ప్రతి అంశంలో వైసీపీది అప్పర్ హ్యాండ్ అవుతుందేమో అని కూటమి నేతలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మైలేజ్ ఎంత వస్తుందో తెలియడం లేదు, కానీ వైసీపీకి మాత్రం ప్లస్ అవుతోందని చర్చించుకుంటున్నారు. తాజాగా లడ్డూ అంశం అత్యంత వివాదాస్పదంగా మారింది. సీఎం చంద్రబాబు గతంలో లడ్డూపై చేసిన కామెంట్స్, తాజాగా సిబిఐ రిపోర్టుతో వైసీపీ దేవాలయాల చుట్టూ తిరుగుతూ పాప పరిహారం పేరుతో అని పూజలు చేస్తోంది. ఇటు లడ్డూలో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయని ఎన్డీడీబీ నివేదిక ఉందంటున్నారు కూటమి పార్టీల నేతలు. అలాంటప్పుడు వైసీపీ సంబరాలు ఎందుకు చేసుకుంటోందో అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. మొత్తానికి అటు పీపీపీ, ఇటు లడ్డూ అంశాల వల్ల వైసీపీకి బాగా ప్లస్ అయిందని కూటమి వర్గాల టాక్. మరి టీడీపీ ఇస్తున్న కౌంటర్లు ఎంత మేరకు ఫలితాన్నిస్తాయన్నది చూడాలి.